తెలంగాణ ఉద్యమ కళాకారులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉద్యోగ సంక్షేమ భరోసా పథకాలు కల్పించాలని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామం నుంచి భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం వరకు ఉద్యమ కళాకారుడు కేవీ కళా బృందం అధ్యక్షుడు కాంపల్లి వంశీ ఆధ్వర్యంలో 101 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పైడిపల్లి రవి, మండల అధ్యక్షులు గొడుగునూరి జిల్లా నాయకులు జక్కంపూడు కిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజమైన ఉద్యమ కళాకారులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ఉద్యమ కళాకారులు ఎంతో కృషి చేశారన్నారు. కళాకారులకు తగిన ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఉద్యమ కళాకారుడు కంపల్లి వంశీ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పాదయాత్రలో కంపల్లి వంశీ, జిల్లా సాంస్కృతిక కళా మండలి అధ్యక్షులు గుడిపల్లి పుల్లారావు, తాళ్లపల్లి మనోజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జానకీరాం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పైడిపల్లి రవి, జక్కంపూడి కిషోర్ కృష్ణారెడ్డి, రాయలరాము, రెడ్డిగూడెం ఉప సర్పంచ్ పైడిపల్లి జగన్, అంబేద్కర్ నగర్ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు జిల్లాల ఉద్యమకారులు పాదయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి కళాకారుల